హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. లాస్ట్ వ్లాగ్ చూశారు కదా, బాల త్రిపుర సుందరి అమ్మవారు గుడి కొండపైన. అలాగే మనం ఇప్పుడు గవర్పాలెం అయితే రిటర్న్ మళ్ళీ వచ్చాము అనకాపల్లిలో. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూశారు కదా గౌరీ పరమేశ్వర్లు అక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఆ పక్కనే మనకి గవర్పాలెం పార్కు ఎదురుగా మనకి విగ్రహం అయితే, పెద్ద దుర్గామాత విగ్రహం అయితే పెట్టారు. ఇక్కడ ఏదో సంఘం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళైతే ఈ పూజ పెట్టారనమాట. ఓకేనా, ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మనమైతే విగ్రహం మీకైతే చూపిస్తాను. ఓకేనా, అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ విగ్రహం చూడండి ఎంత దీనిగా ఉందో ఫ్రెండ్స్. ఈ విగ్రహం ఒక 15 అడుగులు అయితే ఉంటుంది. అమ్మవారు చూశారు కదా, కళ్ళు పెద్ద కళ్ళు చేసుకొని, అలాగే 10 చేతులు ప్లస్ మనకి మహిషాసురు కిందన ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే బ్యాక్ సైడ్ సింహం, ఇంకా కింద మహిషాసురు పక్కన గేది, పెద్ద గేది అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే అక్కడ చూసిన తర్వాత మనకి అదే గవర్పాలెంలోనే అదే వీధిలో ఒక 30 అడుగులు అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు. అక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ మనం అక్కడ చూపించాక ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మళ్ళీ మనం బోర్డు చూసేదే ఆగాము. గవర్పాలెంలో ఆగితే మనకి చాలా మంచి అక్కడ వ్యూ అయితే వచ్చింది. ఈ మొత్తం కూడా ఈ లక్కీ షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా, వాళ్ళైతే స్పాన్సర్ చేశారనమాట. ఈ పెండాలు మొత్తం అంటే పందిరి అంత కూడా. ఆ విగ్రహం చూశారు కదా ఎంత పెద్దగా ఉందో. అలాగే లోపలికి వెళ్ళి మీకైతే మొత్తం చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా కూడా గవర్పాలెంలోనే 30 అడుగులు అమ్మవారు అనమాట. మనం ఎంత చిన్నగా కనిపిస్తున్నామో అదంతా కూడా మీకు చూపిస్తాను. చెప్పులు అయితే బయట ఇప్పియాలి. చెప్పులు బయట ఇప్పేసి మనం అయితే లోపలికి వెళ్ళాం. ఓకేనా, చూడండి. అలాగే ఆ పందిరి నుండి బయటకు వచ్చాక మనకైతే ఇక్కడ అమ్మవారికి ఊరేగిస్తారనమాట. ఈ 9 రోజులు కూడా అంటే వీధులు ఊరేగిస్తారనమాట. అయితే ఇక్కడ రథం అయితే రెడీ చేసి ఉంచారు. రథం పైన కూడా అమ్మవారు ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, లైటింగు అలాగే సౌండ్ సిస్టంతో అలాగే భజంత్రీలతో మొత్తం కూడా ఊరంతా ఊరేగిస్తారనమాట మొత్తం కూడా. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ నుండి కొంచెం మనం అంటే అనకాపల్లిలో ప్రతి ఒక్క వీధిలో ఒక అమ్మవారు అయితే వెలుస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం చూసేది ఇంకొక వీధి దగ్గరికి అయితే వెళ్ళాము. ఓకేనా, చూసారు కదా వెనక సైడ్ పందిరి ఉంది, పెద్ద పందిరి. అక్కడ వీధి అంటే పైన టాప్ ఇలాగ వేస్తారనమాట, దాని మీద పేరు ఉంటుంది. ఇంకా అంటే చాలా పురాతనమైనవి ఇవన్నీ గ్రామ దేవతలు అనమాట. ఈ అమ్మవారి పేరు సత్తమ్మ. చాలా పవర్ఫుల్ అంట. చాలా దూరం నుండి జనాలు అయితే ఇక్కడికి దర్శనం కోసం అయితే వస్తుంటారు. అలాగే ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కదా, పూజలు అయితే చాలా బాగా అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఒక రథం ఉంది. ఈ అమ్మవారికి కూడా ఊరేగిస్తారనమాట ఈవినింగ్ టైము. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ నుండి మళ్ళీ మనం నూకలమ్మ గుడి అంటే మీకు తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో మీకు నూకలమ్మ తల్లి గుడి కూడా చూపిస్తాను. ఆ గుడికి వెళ్ళేటప్పటికి మనకి అది ఒక ఎడ్ల బండి అయితే కనిపించింది. ఇప్పుడైతే మొత్తం ట్రాక్టర్లు అవన్నీ అంతా ఇది వచ్చిందనమాట. అయితే అక్కడే దారిలో మనకి శారదా నది తీరం దగ్గరని
మనకైతే ఒక శివాలయం అండర్ కన్స్ట్రక్షన్ అయితే కనిపించింది. ఆ శివాలయం దగ్గరికి అయితే వెళ్తాము. ఓకేనా ఫ్రెండ్స్, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది శారద నది. ఇటు నుండి ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, అదే మన బాల త్రిపుర సుందరి అమ్మవారు గుడి అనమాట. మీకు లాస్ట్ వ్లాగ్ కంట వేసాను కదా, ఆ వ్లాగు చూసే ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూసుకుంటే అన్ని వినాయకులు కూడా ఇక్కడే ఈ ఒడ్డునే అనుపుతారనమాట, నిమజ్జన చేస్తారు. అలాగే ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా ఆ గుడి అయితే లోపల రెడీ అయిపోయింది, కానీ బయట అయితే చాలా వరకు వర్క్ అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ పక్కన పిల్లలు ఆడుకుంటున్నారు, స్నానాలు చేస్తున్నారు కొంతమంది. అలాగే మనకి అక్కడ చేపలు కూడా పడుతున్నారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అలాగే ఇప్పుడు మనం గుడి లోపలికి అయితే వెళ్తాము. గుడి లోపలికి వెళ్తే మనకి పెద్ద చూడండి, మీకు అంత కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా ఎంట్రన్స్, మనకి శివుడు పార్వతి అక్కడైతే ఉంటారు. ఆ కింద గేట్ ఓపెన్లో ఉంది, లోపల మాత్రం గుడి క్లోజ్లో ఉందన్నమాట. ఇంకా 4 o'clock అయింది ఈవినింగ్, ఇంకా గుడి అయితే ఓపెన్ అవ్వలేదు. అలాగే మొత్తం కూడా క్లీన్ అవుతుంది. ఇక్కడ బాగుంది, అక్కడ పైప్స్ కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, అలాగే అక్కడ చూసుకుంటే మనకి పెద్ద శివలింగం అయితే ఉంది. ఇక్కడ శివరాత్రి అప్పుడు కార్తీక నెల చాలా బాగా అయితే పూజలు జరుగుతుంటాయి. అలాగే నవగ్రహాలు విగ్రహాలు కూడా అక్కడ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అలాగే చూసారు కదా ఇక్కడ ఎంత పెద్ద శివలింగం ఉందో, పైనేమో శివుడు ఉన్నారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను మకరజోలలో ఇలాంటి విగ్రహమే చూశాను, మళ్ళీ ఇక్కడ చూశాను మకరజోల మన పలాస దగ్గర. అలాగే మా బావమరిది వాళ్ళ పాప హిమవర్షిని, హనీ అని పిలుస్తాము, చాలా బాగా దండం పెట్టుకుంటుంది శివుడికి. అంటే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలి, చదువుకోవాలి అలాగని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనం ఇటువైపు చూసుకుంటే ఇక్కడ మొత్తం ఇక ఎదురుగా చూస్తున్నారు కదా, ఈ ఎదురుగా మనకైతే నవగ్రహాలు విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా అన్నిటికీ మొత్తం తాళాలు వేసి ఉంచారు, ఇంకా ఓపెన్ అవ్వలేదు అనమాట. 5:30కి ఓపెన్ అవుతుంది, కానీ అప్పుడు మన దగ్గర టైం లేదు కాబట్టి మనమైతే ముందుకి ప్రయాణం సాగించాలి. ఇదంతా కూడా నేను అనకాపల్లి ఫస్ట్ డేలోనే చేశాను. సెకండ్ డేలో నూకలమ్మ, బొజ్జనకొండ ఇంకొక వ్లాగ్ అయితే ఉంది, అదంతా కూడా మీకు చెప్తాను. అలాగే గుడి చూసుకుంటే ఫ్రెండ్స్, చాలా అందమైన గుడి, చాలా బాగుంది. పెయింటింగ్స్, విగ్రహాలు అవన్నీ చాలా బాగా చేశారనమాట. మీరు చూడండి ఆ కలర్స్ ఎలా ఉన్నాయో. ఓకేనా, ఇంకా కామెంట్ చేసేది చెప్పండి. శివాలయం అయితే లోపలికి నేను వెళ్ళలేకపోయాను, ఎందుకంటే క్లోజ్ చేస్తున్నారు, తాళాలు వేస్తున్నారు కాబట్టి. కానీ ఇక్కడ చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా చెక్కారు, ఎంత మంచి మంచి కలర్స్ అయితే వేశారనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ నుండి మనం కొంచెం ఆ ముందుకు వెళ్ళామంటే మెయిన్ గేట్ అయితే ఉంటుంది గుడి లోపలికి వెళ్ళడానికి. అలాగే బ్యాక్ సైడ్ అయితే ఏమీ లేదు, బ్యాక్ సైడ్ అయితే గోడ ఉంది, గోడ బ్యాక్ సైడ్ కొంచెం ప్లేసు వెళ్ళాక అక్కడ మనకి శారదా నది అయితే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదో గేటు. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ నుండి లోపల చూసుకుంటే లోపల అయితే చూడండి, అక్కడ ధ్వజస్తంభం అయితే ఉంది, ఇంకా లోపల అంత ప్లేస్ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ ధ్వజస్తంభం కన్నం పెట్టి పైకి అయితే పంపించారు, అంటే పూర్తిగా కప్పేసి ఉంచలేరు కదా, అక్కడికైతే స్టాప్ చేయలేరు, ధ్వజస్తంభం పై వరకు ఉండాలి. అలాగే మీకు ఇప్పుడు శిఖరం దర్శనం కూడా చేయిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి, అలాగే షేర్ చేయండి. శిఖరం దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్, ధ్వజస్తంభం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే అనకాపల్లి వ్లాగ్స్ అయితే నేను తీస్తున్నాను. అనకాపల్లి అయ్యాక మనకి ముందుకైతే ప్రయాణం సాగించాలి, చూద్దాం. మీరు శుభ్రంగా ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మనం తీసుకొస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.